దేవుని స్వరము ఎక్కడ వినపడుతూ ఉంటుందో అక్కడ దైవికమైన కార్యాలు జరుగుతాయి, ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతాయి. ఆ వ్యక్తి వచ్చిన స్థితిలోనే వెళ్ళడు. గొప్ప పెనుమార్పులను ఆ విశ్వాసి, ఆ సేవకుడు పొందుకుంటాడు. అందుకే దేవుడిని నమ్మినటువంటి దేవుని బిడ్డలు మనుషుల మాటల కంటే లేక మనుషుని స్వరము కంటే ఎక్కువగా దేవుని స్వరము వినాలి. వీళ్ళు ఎంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు, బట్ రావాలి. అప్పుడే మనము ప్రయోజనకరమైనటువంటి బిడ్డలముగా మార్చబడతాం. మన ఆత్మీయ జీవితం చాలా ఫలభరితంగా మారుతుంది. ఎందుకంటే దేవుని స్వరము కొంతమందికి ఒక సండే ఒక 2.5 గంట ఉంటుంది. కొందరు మధ్య మధ్యలో వాక్యాలు కూడికలకు హాజరయ్యే వారికి ఇంకొన్నిసార్లు అధికంగా దొరుకుతుంది దేవుని స్వరం. కొందరు రోజు దేవుని వాక్యాన్ని చదువుతారు, రోజు వాక్యం వినే అలవాటు ఉంటుంది, వాళ్ళకి ప్రతిరోజు దొరుకుతుంది దైవస్వరం. దేవుని స్వరము మనం ఎంత వింటే అంత మంచిది. అప్పుడు మానవుని స్వరాలు మన ఎదుట మోగబోతాయి. మనుషుడు మన దగ్గర ఎన్నెన్నో మాటలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రతిరోజు మనము మన ఆత్మీయ ప్రయాణంలో మానవుని స్వరం చెప్తూ ఉంటుంది, ఇక నీ బ్రతుకులో ఈ కార్యం జరగదు అంటుంటుంది. నీ కుటుంబ వ్యవస్థలో ఇక నీకు ఇంకెప్పుడు ఈ అనారోగ్యం నీకు తగ్గదు అంటుంటుంది. నీకు ఇక గర్భఫలం ఇక రాదు అంటుంటుంది. ఈ జాబు నీవు పొందుకోలేవు అంటుంటుంది. మరలా నువ్వు తిరిగి లేవలేవు అంటుంటుంది. ఈ అప్పులు నీ జీవితంలో తీరవు అంటుంటుంది. కాబట్టి ఈ స్వరములు మనకు ఎక్కువ వినపడటం వల్ల క్రైస్తవులకు భయం, బెదురు పుడుతుంది. క్రైస్తవులకు కలవరాలు పుడుతున్నాయి. ఎందుకు అంటే మానవుని స్వరము దుర్వార్తలు తీసుకొని వస్తుంది, దైవ స్వరము శుభవార్తలు తీసుకొని వస్తుంది. శుభవార్త తీసుకొని వచ్చే స్వరాన్ని వింటావా? ఎప్పుడు దుర్వార్త, ఎప్పుడు చేదు వార్తలు తీసుకొచ్చే మానవుని స్వరం వింటావా? ఈరోజు చాలామంది ఉన్నారు, బట్ దేవుడు నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చాడంటే ఏదో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. నీ జీవితంలో 11 నెలలు ఎలా జరిగాయో, ఎలా అయ్యాయో, ఎలా గడిపావో తెలీదు. కనీసం ఈ 2024 చివరి నెలలైనా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని తలంచి ఉన్నాడు. అది నువ్వు పొందుకోవాలి, అది నువ్వు అనుభవించాలి. నీ వ్యక్తిగత జీవితంలో అది కనపడాలి. మందిరాలకి రావటం గొప్ప విషయం కాదు, దేవుడి సన్నిధిలో కూర్చోవటం అంతకంటే గొప్ప విషయమేం కాదు. బట్ దేవుడు మందిరములోకి వచ్చిన నీవు దేవుడు మందిరములో కలుగుతున్నవి, పొందుకుంటున్నవి, అనుభవిస్తున్నవి నీ నిజ జీవితంలో కనపడాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్మినందుకు, దేవుణ్ణి సన్నిధికి వచ్చినందుకు ప్రతిఫలం కనపడుతుంది. అలా కాకుండా ఏదో వచ్చామా పోయామా, ఎవరో పిలిచారు వచ్చావు, కొద్దిసేపు కూర్చున్నావు, కొద్దిసేపు బాగానే విన్నావు, కొద్దిసేపు నిద్ర వస్తే నిద్రపోయినావు, ఏవేవో చేసేసావు, మొత్తానికి వెళ్ళిపోయావు. ఏం ప్రయోజనం బిడ్డ? ఏమన్నా లాభం ఉందా దీని ద్వారా?
నువ్వు సాధారణంగా లాభం లేని పని ఏ చేయం కదా. యాక్చువల్గా మనం ఇప్పుడు ఎవరైనా పనికి వస్తావమ్మా అంటే ఏమంటావు నువ్వు? ఎంత ఇస్తావు అంటారా? లాభం లేని మనం చేయం కదా. మరి లాభం లేకుండా మందిరానికి ఎందుకు వస్తున్నావు? లాభం లేకుండా మందిరంలో ఎందుకు కూర్చుంటున్నావు? నేను అంటాను, నిజమైన దైవభక్తి చేసేవారు దేవుడి సన్నిధిలో ప్రతి సెకండ్కి జీతాన్ని పొందుతారట. మీకు అర్థమైతే బాగుండేది. ప్రతి సెకండ్కి జీతాన్ని పొందుతారట. ఏమ్మా సిస్టర్, అర్థమైందా నీకు? నీకే ప్రతి సెకండ్కి జీతాన్ని పొందుతావు. అలా కాకుండా వచ్చాము, పాల్కొట్టి పాస్టర్ కనపడ్డాము, ప్రార్థన చేయించుకున్నాము, పోయామంటే ఏమైంది చెప్పు? ఏం జరుగుతుంది నీ జీవితంలో? లైవ్లో ఉన్న తమ్ముడు చెల్లి నీతో కూడా మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుడు మందిరానికి ఎందుకు రావాలి అన్న విషయాలు తెలియాలి నీకు. తెలియకుండా గుడ్డి భక్తి చేయకండి. ప్రార్థనలో మార్పులు రావాలి, భక్తిలో మార్పులు రావాలి, నీ మాట తీరులో మార్పులు రావాలి, నీ నడకలో, నీ ఆలోచన విధానములో, నీ ప్రవర్తనలో అన్ని మార్పులు కలగాలి. ఆ మార్పు కలిగిన జీవితాన్ని నా దేవుడు ఈ దినము మొదలుకొని ఈ స్థలం ముందు ఉన్న వారికి, నీ దూరాన ఉండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు దయ చెయ్యును గాక. ఆమెన్ చెప్పాలా? మీరు నోరు పని చేయాలా, చెయ్యి పని చేయాలా? ఆ చెయ్యి ఏం చేయాలా, నోరేం చేయాలా? ఆమెన్ అంటుండాలా? అంట్లా మీరు ఒకటే పని చేస్తున్నారు. మీకు రెండు పనులు చేయటం రాట్లా, అన్ని పనులు చేయాలా? ఏమంటారు మీరు? చేయాలా అన్ని పనులు కదా? ఓ పాస్టర్గా ఎప్పుడు మైకి పట్టుకొని ఒక కోట్ వేసుకొని వాక్యం చెప్పటమే కాదు, అవసరమైతే కోటు తీసేసి పరిచర్య కూడా చేయాలా? మ్యాట్లు వేయాలా, కుర్చీలు సర్దరాలా, అన్నీ చేయాలా? అన్నిటికీ సిద్ధమైన వాడే సేవకుడు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంగమా, నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావో నీకు తెలియాలి. ఈ సంవత్సరం నువ్వు దేవుణ్ణి అసలు ఎందుకు నమ్ముకున్నావో కూడా తెలియాలి నీకు. కొందరిని అడిగితే విచిత్రమైన ఆన్సర్లు చెప్తారు. దేవుని ఎందుకు నమ్మావంటే, అప్పుడేదో కడుపు నొప్పి వచ్చిందంట, ప్రార్థన చేస్తే తగ్గిందంట, ఇక దేవుడి దగ్గరికి వచ్చిందంట. ఏమన్నా ఉంటుందా? మళ్ళీ రాదా కడుపు నొప్పి? వచ్చినప్పుడు ఏమంటుంది ఈమె? ఈసారి షివిరిగా వస్తుంది, బలంగా వస్తుంది. ఏదో మొత్తం వేసేసి ఉంటావు, చెత్త చెదరం అంతా బయట దొరికేదంతా మేస్తావు. మేసిన దానివల్ల ఏమొస్తుంది? కోపడకండి, ఇలా అంటున్నానని. ఏం చేస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఏసై అంటావు, కడుపు నొప్పి పోదు. ఇప్పుడు ఏమొస్తుంది నీకు? కడుపు నొప్పుల కోసమో, కాలు నొప్పులు తగ్గాయనో, తలనొప్పి తగ్గిందనో కాదు, ఏసైని నమ్మాల్సింది. సర్వశక్తి కలిగి దేవుడై ఉండి సింహాసనము మీద నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న ఆయన సర్వ మానవాళి పాపము నిమిత్తము, పాప పరిపక్వత చెందాలని, పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన శుభ సందర్భముగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవాలి. ఏమంటారు మీరంతా? అంతేను కదా? ఇలా నమ్ముకున్న వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేయరమ్మా? చెప్పురా. తొలగిపోరు. గట్టిగా చెప్పాలి నువ్వు. ఏమైపోరు? తొలగిపోరటి వారు. లేకపోతే తుమ్మినా తగ్గినా ఊడిపోయి ముక్కులాగా ఉంటాం. అవసరమండి ఇలాంటి భక్తి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 31 రోజుల టైం ఉంది మీకు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. కొత్త సంవత్సరం వచ్చేలాగా నువ్వు కొత్తగా మారిపోవాలా. ఫోటో చప్పట్లు. క్రిస్మస్ పండుగ జరుపుకోండి బాగా, కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవటం.
ప్రభువుకి మనల్ని మనం ఇష్టమైన పాత్రగా మారాల. ప్రభువుకి మనము చాలా ఇష్టంగా మారాలా. అది మర్చిపోగాకండి. ఈ పండగ వాళ్ళు పడిపోయి ఇల్లు సదిరేసేసి గోళ్ళకి సున్నాలు పూసేసి గోళ్ళకి పెయింట్లు పెట్టేసి చేతులకి గోళ్ళ రంగు ఇంకేంటి గోరింటాకులు పెట్టేసి ఏంటంట చెప్పండి, పిండి వంటలు చేసేసి ఇవన్నీ చేసుకోండి. బట్ అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటమ్మా? నీ జీవితం మారటం. అదే కోరుకుంటున్నాడు ప్రభువు. ఈ నెల ఈ 31 రోజులు నీ ప్రయాణం ఇదే ఉండాలి, నీ ఆశ ఇదే ఉండాలి, నీ గురి ఇదే ఉండాలి. అందుకే ఈ సంగమా ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రత్యేకమైనటువంటి ఒక వాక్యముతో మిమ్మల్ని మనందరినీ దేవుడు ధైర్యపరచబోతూ ఉన్నాడు. ముందుగా నవంబర్ నెలంతా కూడా దేవుడు కాపాడి సంరక్షించిన దేవునికి శతకోటి స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికి చెల్లిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈసారి పక్కలు సేకండి, చాలా ఉన్నాం అడుగు. ప్రైజ్ లార్డ్ చెప్పారా? అప్పుడప్పుడు పక్కలను చూస్తామనండి, కొంచెం వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో చూస్తున్నాండి. ఏం చేయదు, నిద్రపోతుంటే ఈ మోసేది అట్లా పొడిసేయండి. దేని స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా నేను మైకు పట్టుకున్నట్టు ఎవరు నిద్రపోలే, కానీ బట్ ఎవరైనా ఆదమరిచి నిద్రలోకపోతే అప్పుడప్పుడు మీరు ఏం చేస్తుండాలా? గట్టిగా పడవకండి, పొడవమన్నానని మెల్లగా కసి తీర్చుకోగాకండి. ఎంత సంతోషంగా నవ్వుతున్నారు మీరంతా. ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం. ఒక వాగ్దాన సందేశంగా ఈరోజు మనం వినబోతున్నాం. ఇది ప్రారంభం కనుక ఒక్క మాట నేను చదువుతాను, మీరు అందరు నోట్ చేయండి ఈ మాటని. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుచువాడు యెహోవా. హలో సంగమా, నీ ముందర నడుచువాడు యెహోవా. మరలా చెప్తున్నాను, నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాట గట్టిగా రావాలా. నీ ముందర నడుచువాడు, అది అట్టుండాలి మీరు. నీ ముందర నడుచువాడు, సౌండ్ పెంచారు మళ్ళా. నీ ముందర నడుచువాడు యెహోవా. అవును, ఎవరండి నీ ముందు నడిచేది? యెహోవా. ఇది ఒక వాగ్దానంగా ఈ నెల మీరు తీసుకోండి. ప్రతి నెల ఒక 3 వాగ్దానాలు దేవుని నేను అడుగుతాను. అందులో ఒక వాగ్దానం ఏంటంటే, అది పోస్టర్గా చేసి గ్రూపులో పెట్టున్నాం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏముందంటే, ఎక్కడ మీరు అవమానం పొందుదురో లేక పొందినారో అక్కడ నెల్ల మీకు నేను ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. ఇది వాగ్దానం. సంతోషించండి సంగమా. మొదటి వాగ్దానంగా ప్రభు చెప్పుచున్నాడు, 2024వ సంవత్సరం జనవరి నుంచి నవంబరు నెల దాకా ఏ స్థలములలో, ఏ ప్రాంతములలో, ఏ మనుషుల మధ్య, ఏ వ్యక్తుల మధ్య నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ నువ్వు నిందించబడ్డావో అక్కడ నా దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేయబోతున్నాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. సరిపోట్ల మీ హుషారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎక్కడ అవమానించబడ్డారు గుర్తుపెట్టుకోండి. రెండో వాగ్దానం ఏంటంటే,
ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఇది మొదట ఆరాధనగా వాక్య భాగం ఇదే. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఏంటంట? ఏమా, మిమ్మును మాత్రమే. ఎంత మంచి మాట అంటే అక్కడ ఏముంటుందంటే, భూమి మీద సకల వంశాలు ఉన్నాయి, భూమి మీద అనేకమైన కుటుంబాలు ఉన్నాయి, భూమి మీద అనేక మంది రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్ప గొప్పవారు ఉన్నారు. బట్ నేను ఎవరిని ఎరిగిలేను, కానీ నిన్ను మాత్రమే, హలో, నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎంత మంచి వాగ్దానం అండి ఇది. దేవుడు ఒక మనిషిని ఎరిగి ఉండటం ఎంత ఆశీర్వాదం. అవునంటారా కాదా? దేవుడు ఎరిగి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక పెద్ద లెసన్ అది. దేవుడు ఎరిగి ఉంటే నీ హృదయంలో బాధ ఏంటో చూస్తాడు, నీ కన్నీటికి కారణాలేంటో చూస్తాడు, అసలు నీ ఇంట్లో ఉన్న దుఃఖమేంటో చూస్తాడు, నీ అనారోగ్యానికి కారణమేంటో చూస్తాడు, నీకు పని లేకపోవటానికి, నువ్వు ఆర్థికంగా సఫర్ కావటానికి, నీ పిల్లలు నీ మాట వినకపోవటానికి, నీ భర్త నువ్వు చెప్పినట్టుగా వినకపోవటానికి, అన్ని కారణాలను ఎరిగిన దేవుడు తప్పకుండా నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛని తీరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఎవరో ఎరగలేదని బాధపడకండి, ఎవరో నన్ను గుర్తించలేదు, ఎవరో నన్ను గమనించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ అయిపోయింది ఈ మధ్య. మాకు వచ్చే పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్లు ఇది పెద్దదైపోయింది. ఏం చెప్తుంటారు? అయ్యా, నాకు చాలామంది ఉన్నారు, ఎవరు నన్ను చెప్పరేంటమ్మా, మీకు బాగా అలవాటు కదా ఇది. ఏమంటున్నారు? పట్టించుకోవాలని నిన్ను. మనుషులు పట్టించుకుంటే ఆ వ్యక్తిని దేవుడు పట్టించుకోలేడు. అందుకే నిన్ను తురీకరిస్తున్న మనుషులు, అందుకే నిన్ను వెలివేస్తున్నారు, అందుకే నీ మాట వాళ్ళకి నచ్చట్లా, అందుకే వాళ్ళతో నీకు ఇముడి మీరు బ్రతకలేకపోతున్నారు. ఎందుకు? లోకము నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, రక్త సంబంధుల నుంచి నిన్ను దూరపరుస్తున్నాడని అంటే, వారందరిని ఎరగని దేవుడు నిన్ను మాత్రమే ఎరిగి ఉండటానికే. షకా రీబాలారా సకా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని అభిషేకం పనిచేస్తూ ఉంది. నన్ను ఎవరు పట్టించుకోలేదని బాధపడొద్దు. నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను పట్టించుకోకపోవచ్చు, బట్ దేవుడు నిన్ను పట్టించుకోబోతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను బిడ్డ. మనుషులు ఏమండి నీ దగ్గరికి వచ్చి నేను ఎన్ని మాటలను అన్నీగాక ఏం బాధ లేదు, బాధ ఉంటుంది, బట్ బాధ పడకూడదు. నిజ క్రైస్తవుడు మనుషుల మాటలకు బాధపడ్డాడు. నిజ క్రైస్తవుడు, తాత్కాలికంగా నామకార్థం ఉండే క్రైస్తవులు ప్రతి మాటకి బాధే. అదన్నారు ఇదన్నారంటే అనుకుని ఉంటారా? అసలు నేనేం అనకూడదా? అనకుండా నువ్వు ఎలా ముందుకెళ్ళగలుగుతావు? షాకుకి కూరగాయలకి కానీ దేనికైనా షాకు వాడకపోతే అది ముక్కలు కాదు, ముక్కలు కాకపోతే అది కూరగా, ఆ కూరగా మారకపోతే మన కడుపులోకి అంత ఉంది. మరి అక్కడ స్టోరీ ముక్కలవ్వాలా. క్రైస్తవుడు అంటే ఎట్లయిపోవాలంటే, లోకానికి ఎంత శోధించిన ముక్కలైపోయినా పర్లేదు, కంటికి కనపడినంత ముక్కలైపోయినా పర్లేదు, ఒక్క మాటతో ముక్కలన్నీ కలపగలిగిన దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం ఎన్ని ముక్కలైపోయిందో. కొందరు ఇది కూడా ఓత పదమే. ఒక్కొక్కరు మాట్లాడే మాటలకు నా హృదయం పగిలిపోయింది. లెక్క పెట్టమ్మా ఎన్ని ముక్కలైందో. ఏమైందంటే హృదయము కొందరు వాడతారు బద్దలైపోయిందంట. అయ్యి బాబోయ్, దేని స్తోత్రం. పగిలిపోయి ఉండొచ్చు, బద్దలైపోయి ఉండొచ్చు. ఎండిపోయిన ఎముకలను గుర్తు చేసుకోండి, వాడిపోయినటువంటి వృక్షాలను జ్ఞాపకం చేసుకోండి, 90% నరకబడిన చెట్టును జ్ఞాపకం చేసుకోండి. వాటిలోకి చిగురును పంపి వాటిలోకి జీవాన్ని పంపిన ఆ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యటానికే.
హల్లెలూయా. డోంట్ వరీ, భయపడవద్దు, భయపడవద్దు. పక్క వాళ్ళకి ఒకసారి చెప్పు, భయపడొద్దు అని చెప్పు. భయపడద్దు, మంచిగా చెప్పు, భయపడద్దు, యాక్షన్తో చెప్పు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 2 చేతులు అయితే నా ముందరా. తొందర కాదు, ముందర అంటున్నారా, తొందర అంటున్నారు. మీకు తొందర ఎక్కువ. మీకు చేతులు పైకెత్తండి. నా ముందరా నడుచువాడు యెహోవా. ఆమేన్. ఎవరు నడుస్తున్నారు బిడ్డ నీ ముందు? అంతే, ఫిక్స్ అయిపో యేసు నామములో. మోషే యెహోషువను గూర్చి పలికిన మాట ఇది. యెహోషువ నాయకత్వాన్ని చేపట్టి ముందుకెళ్తా ఉన్నాడు. తన జీవితంలోకి ఒక యోర్దాను నది వచ్చింది. యోర్దాను అది మామూలు నది కాదండి, బలముగా ప్రవహిస్తుంటుంది, వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులో ఎవరు కాలు పెట్టినా వాళ్ళు ముంచేస్తుంది. అంత బలమైనది, అంత ఏమండి పెద్దది. యోర్దాన్ అనే పేరింటే ఆ రోజుల్లోనట ప్రతి ఒక్కరి గుండుల్లో గుబులు పుట్టేదంట. వామ్మో, యోర్దాను, యోర్దాను, యోర్దాను. నిద్రపోయిన యోర్దానే గుర్తొస్తుంది. మోషే గారు ఇక వృద్ధుడైపోయి ఇక యెహోషువకి పట్టాలు అప్పగించాడు, పగ్గాలు అప్పగించాడు. అప్పుడు యెహోషువ టెన్షన్ పడ్డట్టు, హృదయంలో అలజడికి గురైనట్టుగా వాక్యంలో రాయబడలేదు, కానీ మనసులో ఉందేమో బహుశా. దేవుడు అది చూసి మోషేను దర్శించాడు. దేవుడు, మోషే, మోషే, ఓ మోషే, ఏం చేస్తున్నావు? లేచి నువ్వు ఎవరికైతే బాధ్యతలను అప్పగించావో ఆ వ్యక్తి భయపడుతున్నాడు. నేను ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశానో ఆ వ్యక్తికి చెప్పు. ఎర్ర సముద్రంలో ఐగుప్తీలను నేను ఎలా ముంచేశానో వాళ్ళకి చెప్పి యెహోషువకు చెప్పు, నిబ్బరంగా ఉండమని చెప్పు. నేను యెహోషువ ముందర నడవబోతున్నాను. నేను యెహోషువ ముందర. అందుకే భయపడవద్దు, భయపడవద్దు. నా ప్రభువు నేను ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు పలుసార్లు నాతో చెప్పిన మాట ఏంటంటే, భయపడొద్దని చెప్పాయా నా బిడ్డల్ని. ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు, భయపడదని చెప్పు. ఎందుకు ప్రభువా? ఎలా వాళ్ళకి రూఢీపరచాలి? భయపడొద్దంటే ఎట్లా ప్రభువా? ఈ లోకంలో ఎలా భయపడకుండా ఉండగలుగుతాం? దుష్టుడైన సాతానుడు పలు విధమైన శోధనలు తీసుకొచ్చి మా మీద పెడతా ఉంటే, దెబ్బ మీద దెబ్బ కొడుతూ, ఒకటి తగ్గిపోయిందని అనుకునేకి ఇంకొకటి క్రియేట్ చేస్తూ, ఒకటి అయిపోయిందిలే, క్లియర్ అయిందిలే, ఇక బయటపడ్డాను అనుకునేకి ఇంకొకటి బయటికి పంపుతుంటే ఎలా భయపడకుండా ఉండగలుగుతాం ప్రభు అంటే, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడద్దని చెప్పు. ఎందుకంటే వారి జీవితంలోకి వారి మీదకి వస్తున్న ప్రతి దానిని వారి మీదకి రాకుండా నేను వారి ముందర నడుస్తూ ఉంటాను. ఎవరు నడవాలి నీ ముందు కదా? ఈరోజు వాళ్ళు నడకపోయినా కష్టమే. నా ముందు నడవటానికి ఎవరు లేరు పాస్టర్ గారు, ఎవరు లేరు, అందరు శత్రువులే. నా ముందు నడిచేవాడు లేడు, నా పక్షాన మాట్లాడేవాడు లేడు, అసలు నా పక్షాన కనీసం ఒక మాట ఉన్నావా తిన్నావా అనేవారు లేరు. అందరూ వాడి పక్కనే చేరిపోయారని నువ్వు మనసులో పెట్టుకొని కుమిలిపోతున్నావా? ప్రపంచమంతా ఒకటైపోయినా ఒకే ఒక్కడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు నీ ముందుర నడిచి నీకు సమస్తమైన వాటిల్లో జయమును కలుగు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరచండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అవును, ఈ మనుషులు ముందు నడిస్తే చాలా ఘోరంగా ఉంటుందండి. దీనికి అనుసంధానమైన 2 రిఫరెన్స్లు కూడా మీరు రాయండి.
ఇదే ద్వితీయోపదేశకాండం 31:6 ఏముంటుందంటే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అక్కడ ముందురా, ఇక్కడ నీతో. చూడండి, నీతో 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 ఏం చేస్తాడైనా? వస్తాడిక. నమ్మట్లేదా? నీతో ఇంకా యేసయ్య రాబోతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఇక నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నీతో రాబోతున్నాడంట. దేవుని స్తోత్రం. ఇంకొక నోట్ చేయండి, 31:3 ఇదే అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోవును. ముందుగా 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 అనే మాట ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మన సబ్జెక్ట్ ఇదే. ఈ ముందుగా ముందుగా ముందుగానే రెఫరెన్స్లు మనం చూడబోతున్నాం ఈరోజు. 1, నీ ముందర నడుచువాడు యెహోవా. 2, నీతో వచ్చువాడు యెహోవా. 3, నీ ముందర నడిచి దాటిపోయేవాడు యెహోవా. వా, ఆయన నీ ముందర అలా దాటిపోతా ఉంటే, దేవుడు మన ముందు నడిస్తే మనకు ప్రయోజనమా నిష్ప్రయోజనమా? ప్రయోజనమా? ఎంతమంది ప్రయోజనమని నమ్ముతున్నారు? మరి ప్రయోజనమైన దేవుణ్ణి ఎందుకు ముందు పెట్టుకోవట్లేదు మీరు? కొన్నిసార్లు మనం దేవుని ముందు పెట్టుకుంటాం. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. మనుషులు నిస్వార్థమైన వాళ్ళండి, స్వార్థమైన వాళ్ళు. మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? చెప్పండి. ఆ ఏరు దాటిన తర్వాత అంటే తెప్ప తగలేసే రకమంట. ఇంకొద్దు నాకు ఇది, ఏరు దాటేశా, అందితే చుట్టూ అందపోతే ఎక్స్పీరియన్స్ మీకు బాగా. హల్లెలూయా. అవసరమైనప్పుడు ఒకలాగా. అవునా? అరే భలే ఒప్పుకుంటున్నారు మీరు. దేవుడితో అవసరం ఉన్నప్పుడు అసలు ఏముంటారో, ఇంత భక్తి అసలు ఏం చేస్తుంది, ఏం ప్రార్థన చేస్తుంది సహోదరుని అలా అన్నీ తగ్గిపోయిన తర్వాత ఏమో రావట్లేదని అంటే 100 కారణాలు చెప్తారు. బాగాలేనప్పుడు నన్ను వెంటాడుతుంటారండి, వెంటాడతారు. ఎంతమందికి ప్రార్థన చేస్తే దేవుడు విడుదల స్వస్థతనిచ్చి, దేవుడు అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేస్తే అన్ని తీరిపోయిన తర్వాత ఇక దేవుడు వద్దనుకునే ప్రజలున్నారు. మీరు చూడండి ఒక మాట, నిర్గమాకాండం మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. 32 అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మీరు గమనిస్తారా? గమనించండి. మోషే కొండ దిగకుండా ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్మో, ఏమంటున్నారు వీళ్ళు? లెమ్మో, నా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. చూశారండి ఎంత స్వార్థపరులండి వీళ్ళు. ఏమక్క నిన్నే ఎంత స్వార్థపరులకి వీళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అవునంటారా కాదా? వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆరోన్ దగ్గరికి పోయి ఇక నిద్రపోయిందే చాలు లేచి అప్పటికి ఎర్ర సముద్రం దాటారు. చెప్పండి. అప్పటికి అరణ్యాలు దాటారు, అప్పటికి కష్టాలు దాటారు, సేఫ్టీ ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? లెమ్మో, మా ముందర నడవటానికి మాకు ఒక దేవత కావాలా. అయిపోయాడు. అప్పటికి యేసయ్య అయిపోయాడు. 4 రోజులు యేసయ్య, 4 రోజులు ఇంకొకరు. అసలు ఎట్లా నడిపించాడు తెలుసా యేసయ్య? నిర్గమాకాండం 13వ అధ్యాయం 20వ వచనం నోట్ చేయండి. అక్కడ ఏముంటుందో తెలుసా? వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ముందుగా ఏముందండి ఇక్కడ? ముందుగా ఎవరు నడిచారు? కదా 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 అట్లా అనాల మీరు. అక్కడ ఏముంది? రాత్రి అంట పగలంట ప్రయాణం చేయటానికి వారి ముందుగానే ఉన్నాడు. ఏ తెగులు రాకుండా, ఏ కష్టం రాకుండా, ఏ చిక్కు చింత రాకుండా, అన్నమాకలైనప్పుడు అన్నము, వస్త్రాలు, ఏది కావాలంటే అది
వాళ్ళ ఎదురుగా ఎర్ర సముద్రం వస్తే అది పాయలైపోతుంది. ఒకవేళ చేదని నీరు వస్తే అక్కడ అది మధురంగా మారిపోతుంది. మాంసం కావాలంటే మాంసం దిగుతుంది. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ముందు నడుస్తూ ఉండి అంత అయిపోయిన తర్వాత, ఇందాక నేను చెప్పాను కదా సామెత, ఏం చెప్పినమ్మా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు. ఏరు దాటేశారు కదా, ఇప్పుడు యెహోవా వద్దంటేల ముందు 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడిన యేసయ్య వద్దంటేల ముందు ఎవరు కావాలంట? అమ్మా, ఇంకొక దేవత కావాలంట. ఆదివారం ఒక దేవుడు మనకి, సోమవారం ఇంకొక దేవుడు, మంగళవారం ఇంకొక దేవుడు, బుధవారం ఇంకొక దేవుడు, గురువారం ఇంకొక దేవుడు మనకి. ఉన్నారా ఎట్లాంటి వాళ్ళు? ఒకే ఒక్క దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. నీకెంతమంది దేవుళ్ళు ఉన్నారు? అందరు చెప్పట్లే ఈ మాట. నీకెంతమంది దేవుళ్ళు ఉన్నారు? అవసరమా నీ ముందు నడవటానికి ఇంకొక దేవత కావాలా? ఈ ప్రజలు ఏమంటున్నారు? మాకు కావాలే. లే, మోషే లేడు, ఏమి లేడు. మాకు ముందు నడిచి మమ్మల్ని సేఫ్టీకి నడపటానికి మాకు ఒక దేవత 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 కావాలంటండి. దేవత అంటే కొన్ని స్వభావాలు. బైబిల్లో దేవత అనే మాట మీద ఒక 2-3 వచనాలు రాయండి, రిఫరెన్స్లు. హబక్కూకు గ్రంథం 1:11 వచనం నోట్ చేస్తే వారి బలమే వారి దేవత అంట. అది వారి బలమే, కొందరి బలము వారిని దేవుడైపోతాడు. అది చెప్పొద్దు. నువ్వు బాగానే కండలు తిరిగి ఉన్నావు, బాగానే ఉన్నావు, నీ ఫిజిక్ బాగానే ఉంది, చూసుకుందామరా అంటే ఎట్రా నాయనా? దేని స్తోత్రం. చూడాల్సింది ఎవరు కదా? గెలుపు రావాలంటే ఎవరు పోట్లాడాలి? గెలుపు రావాలంటే ఎవరు యుద్ధం చేయాలి? నువ్వు చేస్తే ఏమవుతుంది? ఓడిపోతామండి, ఓడిపోతాం, తప్పకుండా ఓడిపోతాం. ఈ భూమి మీద ఎవరైతే, నోట్ చేసుకోండి ఈ మాట, ఈ భూమి మీద ఎవరైతే తన బలముతో ముందుకెళ్తారో వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు. ఎవరైతే దేవుడు బలము మీద ఆధారపడతారో వారు తప్పకుండా, ఎంత వీక్ ఉన్న వాళ్ళైనా, గాలి వస్తే ఎగిరిపోయేలాగున్నా వారికి ఏం కలుగుద్ది? చెప్పండి, ఏం కలుగుద్ది? జయం అనండి. అట్లా అనండి మీరు, జయం కలగాల నీకు. అపజయములు నీ దరి చేరకూడదు. అపజయాల పాలు నువ్వు కాకూడదు. నువ్వు తలపెట్టిన ఉద్యోగం, నువ్వు స్టార్ట్ చేసిన వ్యాపారం, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త, నీ సంసార జీవితము ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే నువ్వు జయం పొందాలంటే దేవుడు బలము నీ ముందు ఉండాలా, నీ బలము నీ వెనక్కి వెళ్ళిపోవాలా. బలముని దేవుడిగా చేసుకోగాకండి. లైవ్లో ఉన్న తమ్ముడు, చెల్లి, నీ బలం ఉండొచ్చు బిడ్డ, కానీ దేవుడు బలాన్ని మించిన బలము లేదు. ఇంకా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15:23లో కొందరికంట మూర్ఖత్వం, తిరుగుబాటుతనమే ఒక దేవత అంట. దేవత అనే మాట ఉంటుంది అక్కడ రెఫరెన్స్లు. ఒకటి, కొందరు బలము వారి యొక్క దేవత. దీని అర్థం ఏంటి? మా ముందు దేవతను పెట్టంటే మనం పోయి ఈరోజు పోయి రేపు పోయి ఏ దేవతను పెట్టుకుంటున్నామని కాదు, బలం అనే దేవతను ముందు పెట్టుకుంటున్నావు, మూర్ఖత్వం అనే దేవతను ముందు పెట్టుకుంటున్నావు. తిరుగుబాటుతనం, దేవుడి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటుతనం అండి. దేవుడి మీద తిరగబడతారు. వాక్యం అలా చెప్పట్లా. వాక్యం చెప్తుంది మీరు దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సిస్టర్స్, తర్వాత రాసుకుందరులే. ఇటు చూడండి, లైవ్లోనే ఉంది కదా, రికార్డుతోనే ఉంది కదా. మూర్ఖత్వం, తిరుగుబాటుతనం,
మూర్ఖత్వం అంటే ఏందో తెలుసా? ఎన్ని చెప్పినా వినరు వాళ్ళు. అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు, నేను చెప్పిందే వినాలి, నా మాటే వినాలి. ఇదంతా మూర్ఖత్వం కాదా? కాదా? చెప్పరేంటమ్మా? అది మీకు ఇట్లా అలవాటు చేయాలి, ఈ బోధన అలవాటు చేయాలి మీకు. ఇంకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఉందా మూర్ఖత్వం నీలో? తొలగి. తిరుగుబాటుతనం ఎంతకాలం? దేవుడి మీద ఎంతకాలం? ఈ దేవత నీ ముందు నడుస్తుందా? దేవుడు నడవలేడు. నీ ముందర యెహోవాయే నడవాలంటే నీ ముందు మూర్ఖత్వం నడవకూడదు, నీ ముందు తిరుగుబడుతనం నడవకూడదు. నీ బలం, నీ తెలివి, నేనే గొప్ప, నా వల్ల అయ్యింది, నేను చేస్తే అయింది. ఏంది గాడిది గుడ్డు? దేని స్తోత్రం? ఏంది మన వల్ల అయ్యింది? మన వల్ల నేను ఒక మాట చెప్పనా, ఉడికిన గొర్రె పేక కూడా తెగదు. తెగుద్దండి? తెంచుతారా మీరు? నేనైతే తెంచలేను. దేవుడు లేనిది మనం లేవండి. ఎప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా? నేనేమై ఉన్నానో నీ కృప వలనే. యేసయ్యా, నేనేమై ఉన్నానో నీ కృప వలనే. ఇంకొకటి చూడండి, విచిత్రంగా ఉంటుంది. కొలస్సీ పత్రిక 3:5. కొందరికి డబ్బే దేవత అయిపోయిందట. ధనమే దేవత అంట. ధనపిచ్చి, ధనాపేక్ష. ధనము సంపాదించటం అవసరం. అందరూ ధనవంతులు కావాలి, అది మన దేవుని ఉద్దేశం. అందరూ ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైపోయాను. ధనం సంపాదించాలి కానీ ధనాపేక్ష రాకూడదు. పేక్ష అంటే ఎక్కువ. మాంసాపేక్ష అంటే ఎప్పుడు మాంసం తినాలి వీళ్ళు. బూతులపేక్ష డాష్. బూతులు ఎక్కువ మాట్లాడుతుంటారు వీళ్ళు. ఉన్నారు మీలో? పోవాలా బూతులు మాట్లాడటం. కొత్త సంవత్సరం వచ్చేసరికి బూతులు మాట్లాడటం పోవాలా? ఆమెను ఒక్కరని చెప్పరు చూడండి. వద్దు, బూతులు కావాలి మనకి. కొత్త సంవత్సరం వచ్చేసరికి మన బూతులు మాట్లాడటం అని పోవాలా? బా, ఏం చెప్పారండి? ధనాపేక్షణ దేవత ఏమవ్వాలండి? పోవాలా. ధనాపేక్ష నీ ముందుంటే నీ ముందర నడవలేడు. ఆయన నడవాలంటే ఒకటి బలం, నీ తెలివి, నేనే గొప్ప, నా వల్లే జరుగుతుంది ఇది, నేనుంటే నీ పరిచర్య కొనసాగుతుంది, నేను ఇస్తేనే అది కట్టుకున్నాడు, ఇది కట్టుకున్నాడు రావద్దు. ఒక సేవకుని నేను నిలబడబట్టి ఈ పరిచర్య ఇలా అయిందంటే అంత అవుతుంది. పాలుకోటి పాస నిలబడ్డందుకు ఈ పరిచర్య ఇలా లేదు. సర్వశక్తి కలిగిన యేసయ్య నిలబడ్డందుకు ఈ పరిచర్య ఎలా ఉంది. ఇప్పుడు అసలు సిస్సలైన సబ్జెక్టులకు వస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ మీకు చెప్పింది. ఇప్పుడు సబ్జెక్టులకు రాబోతున్నాం. అయితే ఇంతకీ మనం ముందు నడుస్తానన్న దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ నెల? అది చూడబోతున్నాం మనం. మన ముందర నడుస్తానన్నటువంటి దేవుడు మన జీవితంలో ఏ ఏ కార్యాలు చేయబోతున్నాడు. నెంబర్ 1, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చూడండి. 20 నిమిషాల్లో నా సందేశాన్ని ముగిస్తా. టూకీగానే చెప్తాను. అమ్మ, లోకా తీశారు ఏంటిది? నువ్వేదైనా లోకా తీస్తున్నావు? మీకేనేనా? ఏమో కొంతమంది లోకా తీస్తున్నారు. లోకానా మీకానా? మేకే తీ. చదువురా 13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. మొదటి కార్యం ఏంటో తెలుసా?
నీ ముందర నడుచువాడు అయిన యెహోవా నీ ముందు నడుస్తూ ఈ నెలంతా సాతానుడు ఏ ప్రాకారాలైతే నీ ఎదుట కట్టిపెట్టి ఉన్నాడో ఆ ప్రాకారాలన్నిటినీ పడగొట్టబోతున్నాడు. దిస్ ఈజ్ ప్రాపసీ. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి పలుకుతున్న వాగ్దానం ఇది. అర్థమైందా లేదా మీకు? మన ముందర నడుస్తున్న యేసయ్య ఊరికి నడుస్తాడు అనుకుంటున్నారా? మన ముందున్న ప్రాకారాలు ఏమైపోతుంటాయి? అంతే, బద్దలైపోవాలా. హల్లెలూయా, బద్దలైపోవాలా. ఈ రోజుల్లో ఏమండి, కొన్నిసార్లు భూ సంబంధమైన జీవితము సాఫీగా సాగకుండా, కుటుంబ జీవితము సాఫీగా సాగకుండా, ఆత్మీయ జీవితం సాఫీగా సాగకుండా, ప్రార్థనలో బలంగా ఉండకుండా, వాక్యంలో నిలబడనీయకుండా కొన్ని ప్రాకారాలు అపవాదిగాడు కడతా ఉంటాడు. ఇది దాటకూడదు ఈ బిడ్డ, ఇది దాటకూడదు ఈ బిడ్డ, ఇది దాటకూడదు ఈ బిడ్డ, ఇక్కడే ఆగిపోవాలి, ఇక్కడే నిలిచిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలని వాడు కడతా ఉంటాడు. అలా మన ముందు ఎన్నో ప్రాకారాలు ఆల్రెడీ కట్టి పెట్టాడు. ఈ 11 నెలల్లో, ఈ 11 monthsలో ఎన్నో ప్రాకారాలు. గర్భఫలము లేని ఒక ప్రాకారం, అప్పులు తీరని ఒక ప్రాకారం, అనారోగ్యం అనే ఒక ప్రాకారం, ఇరుకులు ఇబ్బందులు మనశ్శాంతి లేనటువంటి ఒక ప్రాకారం, సరైన జాబు లేని, సరిగా పనులు లేని ఒక ప్రాకారాలు, ఎన్నో ప్రాకారాలు వాడు కట్టి పెట్టాడు. అయితే మీ అందరికీ నేను తెలియజేయబోయే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, 1, 2, 3, 10, 20, 30, 50, 60, 70, 100 ఎన్ని ప్రాకారాలు వాడు కట్టి పెట్టినా సరే, నా దేవుడు నీకు ముందర నడుచుకుంటూ ఆ ప్రాకారాలు అన్నిటినీ కూడా పడగొట్టుకుంటూ వెళ్ళబోతున్నాడని నేను రూఢిగా ఈ మాటను మీ మీద ఉచ్చరిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నాకు జకరియా గ్రంథంలో ఒక మాట కనపడింది. 4వ అధ్యాయం 7, 8 వచనాలు మీరు నోట్ చేయండి. జరాబ్బేబేలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అక్కడ. జరాబ్బాబేలు ఎవరమ్మా? తిరగలే, మనకైనా రావులే. ఎవరమ్మా? జ అయిపోయింది. బైబిల్ పదాలు బాగా చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. ఏం చదవాలమ్మా? చదువుతున్నారా బైబిల్? మీరు చదువొచ్చి బైబిల్ చదవరు, బైబిల్ చదవాలి. ఇక్కడ ఏముంటుందంటే, జెరుబ్బాబెలు నిన్ను అడ్డగించుటకు ఏ పాటి వాడవు? నిన్ను అడ్డగించటానికి ఇవన్నీ ఏ పాటి అంటున్నాడు దేవుని ఆత్మతో నింపబడి ఒక భక్తుడు. ఏవి నిన్ను అడ్డగించగలుగుతాయి? ఏవి నిన్ను ఆపగలుగుతాయి? ఏది నిన్ను ఒక చోట నిలపగలుగుతాయి? కరువా, ఖడ్గమా, హింస, లోకములో ఉన్న పోరాటాల, మనుషుల నిందల, అవమానాల, కష్టాల, కన్నీరా, దుఃఖమా, వేదన, ఏది నిన్ను అడ్డుకోగలుగుతుంది? అక్కడ అంటాడు భక్తుడు, ఏది నిన్ను అడ్డుకోలేదు. కారణం ఏంటంటే, నీకు ముందుగా యెహోవా బయలుదేరాడు, నీకు ముందుగా యేసయ్య నడుస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదే మాట చెప్పండి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. రోజు మీరు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అంటూనే ఉండాలి. థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పాలి? యేసయ్యకి అన్నిసార్లు చెప్పాలి. పొద్దున్న లేచిన కానీ పడుకున్నంత వరకు ఏం చెప్తుండాలా? అంతే. కీడు చేసినా ఏమంటుండాలా? నష్టం వచ్చినా అంతే. మీరు చెప్తున్నాను అంతే. ఈడేంద్రా, ఈమెంద్రా, నేను కీడు చేస్తే థ్యాంక్ యూ జీసస్ అంటది. థ్యాంక్స్ చెప్పినందుకైనా ఆ బిడ్డ ముందు నేను నడవాలి, ఆ బిడ్డ ముందున్న ప్రాకారాలు పడగొట్టాలి అనుకుంటాడు దేవుడు.
అనుకూలతలో థ్యాంక్స్ చెప్పటం కాదు, ప్రతికూలతలో థ్యాంక్స్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి ముందు ఒక మాట నేను ప్రవచించబోతున్నా. నహూము గ్రంథం 3:8 ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, సముద్రం అంట కొందరికి ప్రాకారంగా మారిపోయిందంట. సముద్రము అలలాగా తయారైపోయి ఎక్కడికి వస్తావు అంటా ఉందంట. ముందుకి వెళ్ళాలనుకుంటే సముద్రం బెదిరిస్తుందంట, వెనక పోదామంటే శత్రువు బెదిరిస్తున్నాడంట. అయితే నా దేవుడు చెబుతూ ఉన్నాడు, వెనక శత్రువుకి భయపడవద్దు, ముందు సముద్రానికి భయపడవద్దు, ఎందుకంటే నేను నీ ముందర నడవబోతున్నాను. మన జీవితంలో ఒకసారి చెప్పుకుంటాం కదా, ముందు నువ్వునా గొయ్య ఏదో ఒకట్లే, ముందు చెప్పరండి అంత తొందరగా, నా గొయ్యి వెనక ఏదున్నా నీ ముందర ఎవరు నడవబోతున్నారు? యెహోవా. నీ బ్రతుకులో నూతన కార్యాలు జరగబోతున్నాయి బిడ్డ. నూతన అద్భుతాలు ఇది మొదలుకొని ప్రారంభం కాబోతా ఉన్నాయి. దేనికి భయపడవద్దు, దేనికి జడియవద్దు, నీ ముందర యెహోవా నడవబోతున్నాడు. సముద్రాలు నీకు దారిపోతున్నాయట. హల్లెలూయా. అగ్నిలో పడి వెళ్ళినా అగ్ని నిన్ను ఒక్క ఎంట్రుకను కూడా కాల్చలేదట. నీళ్ళల్లో పడి వెళ్ళిన నీళ్ళ చెమ్మ కూడా నీకు తాకకుండా దేవుడు నడిపించబోతున్నాడట. అటువంటి గొప్ప కృప కలిగిన దేవుడు నీకు ముందు నడవబోతున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేనికి భయపడగాకు. ఇజ్రాయేల్ ప్రజలకు ముందు ఏమొచ్చినాయి? ఎరుకో గోడలు. అవి ఎలాంటి అంట? పెద్ద ప్రాకారాలని బైబిల్ ఉంది. ఆ ప్రాకారాలు వాళ్ళ దాటని ఎట్లా? వెనక చూస్తే శత్రు జరుగుతున్నాడు, ముందు చూస్తే పెద్ద గోడలు. కొంతమంది అంటారు, ఏ సమస్య అయినా తీరుద్దేమో కానీ ఈ సమస్య తీరదు పాస్టర్ గారు. ఎవరైనా మారతారేమో కానీ ఈ వ్యక్తి మారడు. మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఎవరికన్నా ఏ విధంగా వద్దు కానీ నా జీవితంలో జరగదు. నా సమస్య మీకు అర్థం కావట్లేదు, నా సమస్య మీకు ఎంత పెద్దదో అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మీకేం పాస్టర్ గారు, దేవుడు చూసుకుంటాడు పోమ్మా అంటావు. ఎడు చూసుకుంటాడు? మీ డైలాగ్ ఇది, మీ డైలాగ్ నేను చెప్తున్నా. నేను స్తోత్రం. ఏడు చూసుకుంటాడు? ఇంత కష్టాల్లో ఉంటే దేవుడు అనేవాడు ఉంటే 10 సార్లు పలుకుతారు. దేవుడు అనేవాడు ఉంటే ఏంటంట? దేవుడు అనేవాడు ఉంటే రాడా? నువ్వు లేడన్నంత మాత్రాన లేకుండా పోయాడా దేవుడు? విశ్వమంతా కమ్ముకొని ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. గుర్తించకపోవటం నీ తప్పది, దేవుడు తప్పు కాదు. ప్రతి చిన్నదానికి అలగటము, కోపపడటము అది నీ తప్పు, దేవుడిది కాదు. ఆయన మందిర రుచిని తెలియకపోవటము, ఆయన శక్తి తెలుసుకోపోవటము, ఆయన వాక్యంలో దాచబడినటువంటి ఆ మాధుర్యమైన జలమును నువ్వు తాగకపోవటం నీ తప్పది. ఎవరు తప్పది? దేవుడు తప్ప? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నా దేవుడు. మారనివాడిగా ఉన్నాడు నా దేవుడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు నా దేవుడు. ఒక చోటని చెప్పలేను. ఎక్కడికి పోయినా, అగాధముకు పోయినా, సముద్రం కిందకు పోయినా, ఇంకొకటి అరణ్యముకు పోయినా, అమెరికాకు పోయినా, లండన్కు పోయినా, న్యూజిలాండ్కి పోయినా, అన్ని స్థలాలలో ఉన్నవాడైనా నా దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నా. ఎందుకంటున్నావు దేవుడు లేడని? ఎందుకంటున్నావు దేవుడు ఏం చేస్తున్నాడని? కొన్నిసార్లు క్రైస్తవుల నోటుకుండా రాని మాటలు పలుకుతున్నారు మీరు. రాకూడదు. కొన్ని పదాలు ఈజీగా పలికేస్తారు. పలకూడదు, అలాగా పలకూడదండి. ఇరుకో గోడలు ఉన్నాయి వాళ్ళ ముందు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా నేను ఇప్పుడు? ఇరుకో గోడల్ని పడగొట్టింది దేవుడా, ఇజ్రాయెల్ ప్రజలా? దేవుడా. అయ్యో పాపం, 7 రోజులు స్తుతించారు కదండి. 7 రోజులు ఏమండి గోడ చుట్టే తిరిగారు కదండి. వాళ్ళు కాదా? 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 కాదు. ఎరుకో గోడలు కూల్చింది ఎవరు? దేవుడు.
నీ సమస్య ఎరుకో గోడల కంటే పెద్దగా ఉన్నాయా? ఉందా? లేదు. ఎరుకో గోడలు ఎంత పెద్దవో తెలుసా? ఎంత పెద్దవో తెలుసా? దాని విస్తీర్ణం తెలుసా? దాని కొలతలు తెలుసా? దాని వెడల్పే 10 రథాలు పోతాయట దాని మీద. వెడల్పు, నేను పొడుగు గురించి మాట్లాడతలేను. 10 రథాలు వన్ టైంలో ఆ గోడ మీద పోవచ్చు అంట. అంత పెద్దది. ఎలా కూల్చగలరు? ఎలా కూల్చబడ్డాయి? మహా అంటే నీ ముందున్న ప్రాకారం ఎంతతో తెలుసా? 4 ఫీట్ల ఇటుకతో కట్టింది. 9 ఫీట్ల ఇటుకతో కట్టింది నీ ప్రాకారం. ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? విశ్వసించండి. దేవుని ప్రార్థన గదిలో నేను పొందుకున్న రెవల్యూషన్ ఇది. దేవుని సన్నిధిలో మోకాల మీద ఉండి ఈ సందేశాన్ని రాస్తున్నప్పుడు అనుభవించిన వాడనై నేను మీ మీద మాట ఉచ్చరిస్తున్నాను. నీ ఎదుట ఎంత పెద్ద ప్రాకారాలు ఉన్నా ఇప్పుడే, రేపు కాదు, ఇంకొక గంట తర్వాత కాదు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడే, వాక్యం పలుకుతున్నప్పుడే, మాట ఇస్తున్నప్పుడే ఏ ఒక్కరి జీవితంలో ఏ ఎరుకో గోడలు, ఏ ఆటంకాలు, ఏ ప్రాకారాలున్నా ఇప్పుడే యేసు నామములో లయపరచబడుతున్నాయి. నీ ప్రాకారాలు పడగొట్టబోతున్నాడు దేవుడు. పక్కవారికి చెప్పండి ఈ మాట. నీ ప్రాకారాలన్నీ పడగొట్టబడబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. రెండో విషయం చూద్దామా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31. టైం లేదు, త్వరగా చెప్తాను. దేవుడు మీ ముందు నడుస్తూ అంట మీ పక్షాన యుద్ధము చేస్తాడంట. ఇది రెండో పాయింట్. మొదటగా దేవుడు మీ ముందర నడుస్తూ ఏం చేస్తాడంట? రెండోది మీ పక్షాన యుద్ధం చేస్తాడంట. యుద్ధము 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 యుద్ధము. మరి నువ్వెందుకు చేస్తున్నావు తల్లి? ఎప్పుడు యుద్ధాలే బాబు. మీరు చేసే యుద్ధాలు రికార్డ్ చేయాలా? భలే ఉంటాయి. చిన్నోటికి యుద్ధాలంటే అర్థమైనయా? కత్తి కట్గా పట్టడం అవసరంలే. ఇంట్లో జరిగే యుద్ధం గురించి మాట్లాడుతున్నా. భార్యాభర్తల మధ్యలో జరిగే యుద్ధాలు, బంధువుల మధ్య జరిగే యుద్ధాలు. యుద్ధమేమో దేవుడిది, కానీ యుద్ధం అంతా నీదే. చాలామంది అంటారు ఈ మధ్యకాలంలో నాకు పోరాటాలు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు. ప్రార్థన చేస్తేనంట వీళ్ళకి పోరాటం పెరుగుతుందంట, అందుకనంటే వీళ్ళు ప్రార్థన మానేశారంట. ఇదండి పోరాటాలు వస్తాయని ప్రార్థన మాంతారా? శ్రమ వచ్చిందని ప్రార్థనకి మానేస్తారా? మీరు యోబు గ్రంథంలో ఒక మాట నోట్ చేయండి. ఒక మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగో రాయబడి ఉంది. భూమి మీదంట నరుల కాలం అంట యుద్ధ కాలం అంటిది. భూమి మీద నరులు ఎప్పుడు యుద్ధం చేయాలా అంటే యుద్ధమే వస్తుంది. ఎవరు మనల్ని చూసి ఓర్చుకోలేరు. పక్కోడే ఓర్చుకోలేడు, మన తోబుట్టునోడే మనల్ని ఓర్చుకోలేడు. అర్థమైందండి? రక్త సంబంధే ఓర్చుకోలేడు. ఇక ఓర్చుకోలేకపోతే ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? యుద్ధమే కదా. పడదు, మంచిగా బతికిపోతుంది, మా ఊసు లేకుండా బతికిపోతుంది. ఏదో ఒకటి పెట్టాలా, ఏదో ఒకటి పుల్ల పెట్టాలా, పెడతాడు. అప్పుడు కాముగా ఉండి యుద్ధము ఆయన చేస్తానన్నాడు కదా, ఆ యుద్ధానికి నువ్వు అప్పగించుకో. అప్పుడు ఒకటే నినాదం చేయాలా? వాళ్ళు ఏమనద్దు, నువ్వు యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము అనండి. ఒక 10 సార్లు అనండి. అనక్కాను రాను చూడండి, గిద్దము గిద్దము అని కడకు వచ్చేసి యుద్ధము. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ పెడుతున్నా. ఈ రెడ్ మ్యాట్కి యువతలందరూ యుద్ధం అనాల. ఈ రెడ్ మ్యాట్కి యువతలంతా యెహోవాదే అనాల. ఎవరు గట్టిగంటారో చూద్దాం. రెడీ? 1 2 3.
ఏమైనాయమయ్యా మీ నోర్లు? మాటలు వచ్చిన వాళ్ళందరూ గట్టిగా అల్లు చెప్పండి. మోగవారు రండి, ముందుకు రండి, ప్రార్థన చేస్తా. మీకు నోరు వచ్చును కాక. ఆమెన్. రెడీ, 1 2 3. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమండి తమ్ముడు? మా వాళ్ళు రెచ్చగొట్టు రెచ్చబండి. యుద్ధము వచ్చి గట్టిగా యుద్ధము. హల్లెలూయా. యుద్ధాలు లేని వారు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? నాకు అసలే యుద్ధం లేని వాళ్ళు ఉన్నారా? గలతీ పత్రికలో 5:17 చెప్తుంది, మన శరీరానికి మన ఆత్మకు రోజు యుద్ధమేనంట. ప్రతి పూట యుద్ధమే. ఎప్పుడెప్పుడు? ప్రతి పూట యుద్ధమే. కాబట్టి ఈ యుద్ధములో దేవుడు యుద్ధం చేస్తానంది మనుషులతోనే కాదండి, శారీరకంగా, ఆత్మంగా, మనసు, 3 నీలో మెదులుతుంటాయి. శరీరం ఏం కోరుకుంటుంటుంది? ఈ ఒక్కరోజే కదా నీకు సెలవు దొరికింది. ఇవాళ కూడా నువ్వు పోయి ప్రార్థన కూర్చోవాలా? ఒక ఆదివారమే కదా, ఇంటికాడ కూర్చుంటే బాగుంటుంది కదా. ఏం పోతావు ప్రార్థనకి? అంత వండుకొని తిని మంచిగా పొజ్జో అంటది. ఏంటిది అంటది? ఆత్మ ఏమంటది? ఓ పిచ్చిదానా. ఎవరిని? మిమ్మల్ని కాదులే, శరీరాన్ని. ఓ పిచ్చిదానా, పడుకుంటే ఎట్లా? నా దేవుడు నా కోసం ఎదురు చూస్తలేడా? నా దేవుడు ఎప్పుడెప్పుడు నేను వస్తానని గుమ్మమ్మ దగ్గరే నన్ను 1000 కళ్ళతో చూస్తున్నాడే. నేను ఎలా తిని పడుకోగలుగుతాను? నేను లేచి నా దేవుడు మందిరానికి నేను వెళ్ళాలి కదని ఆత్మ చెబుతుంటుందట. దేనికి లొంగుతున్నావు? సరే, ఈ 2 ఫైట్ జరిగి వచ్చామా? మొత్తానికి శరీరం ఆత్మ కొట్టుకున్నాయి. మొత్తం మీద ఆత్మ గెలిచింది. గెలిస్తేనే మీరు వచ్చారు ఎక్కడికి. శరీరం కానీ గెలిచిన వాళ్ళందరూ పడుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు చల్లగా అంత వండుకొని తిని ఆత్మ గెలిచింది. సరే, వచ్చాము ఎడదాకా. మనసు ఊరుకుంటుంది ఇక, అసలు ఊరుకోదు ఇక. అది కొద్దిసేపు రోడ్డు మీదకి అంటది, కొద్దిసేపు షాపింగ్ అంటది, కొద్దిసేపు వాళ్ళు గుర్తొస్తారు, కొద్దిసేపు వీళ్ళు గుర్తొస్తారు. ఇంకెప్పుడు ప్రార్థన అయిపోతే పోయి రెడీగా మ్యారినేట్ చేసి పెట్టుంది మటన్ చికెన్ తినాలా. ఇదంటది మనసు. ఇన్నిటి మధ్య పోరాటాలలోనట ప్రభు చెప్తున్నాడు, ఇక నుంచి ఈ శరీర సంబంధకరమైన యుద్ధాలన్నీ నా దేవుడే చేయబోతున్నాడు. ఆత్మ గెలవబోతుంది. ఆత్మ చెప్పిన మాట శరీరము మనసు వినబోతుంది. ప్రార్థన అంటే ప్రార్థన, వాక్యం చదవాలంటే చదవాలా. అంతకు మించి ఏదైనా శరీరం నోరెత్తిందా శరీరం అంత చూస్తుంది. ఆత్మ అయిపోద్ది. కాబట్టి యుద్ధము, డోంట్ వరీ. నీ ముందర నడిచే దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఇంకొక మాట చెప్పనా? యెషయా గ్రంథం 45:2. ఇందాక పవర్ ప్రాబ్లంతో కొంచెం లేట్ అయింది కదా, దాని ప్రసంగంతో పూడుస్తాలే. 45:2 ఏముంటుందంటే, ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న వాటన్నిటినీ సరాలము చేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టాడు ఒకసారి, గట్టిగా. ఒకటి, నీ ముందర నడుచుచున్న దేవుడు ఏం చేస్తాడు? ప్రాకారాలు పడగొడతాడు. 2, నీ ముందర నడుస్తున్న దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. 3, నీ ముందర నడుస్తున్న దేవుడు ఏదేదైతే మెట్టుగా ఉందో, అంటే ఎత్తుగా ఉన్నాయో, నువ్వు దాటలేకుండా, నువ్వు ఎక్కలేకుండా ఏవైతే ఎత్తుగా ఉన్నాయో వాటన్నిటినట సదును చేసి సరాలం చేస్తాడట. ఎంత మంచి వాగ్దానం అండి ఇది. 11 నెలలు అపవాదిగాడు నిన్ను ప్రార్థన చేయనీయకుండా ఏదో ఒకటి అడ్డు పెడతాడు. ప్రార్థన మీరు చూడండి,
అన్ని సమయాల్లో బాగుంటావు ఎలక్ట్గా, ప్రార్థన చేద్దామని మోకాలే మీరు చెప్పాలి ఏమవుతుంది? నిద్ర, ఆవులింతలు, బుస కొడుతుంటారు, ఇక పాము బుస కొట్టినట్టే. దేవుడు మందిరములు విపరీతంగా ఆవలించవాలని నా మహాసిరాకండి. దేవుడు ఆత్మ పనిచేస్తుంటే ఆవులింతలు ఉంటాయా? చెప్పండి, చెప్పరేంటి? ఆవులింతలన్నీ వెళ్ళిపోవాలా? మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత దేవుడు ఆత్మ పూనుకోవాలా? మనకేం పట్టాలో తెలుసా? ఏం పట్టాలా? దేవుడు మందిరం కూడా రాగానే దేవుని యొక్క యేసయ్య పూనకం పట్టాలి. మనకి చూస్తారుగా పూనకం పట్టిన రోడ్ల మీద ఏం చేస్తుంటారు? వాళ్ళు ఊగిపోతుంటారు. ఇట్లా అట్ట ఊగిపోవాలి మీరు. ఆత్మలో, అభిషేకములో, పాటలలో, ప్రార్థనలో, వాక్యములో ఏది విత్తబడుతున్నా మీ లోపల ఆ దైవిక రోషము బలముగా రావాలా. ఆమేన్, ఆమేన్. మెట్టగున్నవన్నీ సదును కాబోతున్నాయి. ప్రతి ఒక్కటి సదును కాబోతున్నాయి. దున్నుతున్నాడు దేవుడు. కఠిన హృదయాలను దున్నుతున్నాడు దేవుడు. గట్టి హృదయాలను దున్నుతున్నాడు దేవుడు. మాంసపు గుండెలుగా మార్చబోతున్నాడు. నీకు ముందుగా పోవచ్చు. ఏదైతే ఇంతవరకు నేను దాటలేకపోతున్నాను, ఇది నేను ఎక్కలేకపోతున్నాను, అయ్యో నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, నన్ను ఎవరైనా దాటిస్తే బాగుంటుంది కదా, నన్ను ఎవరైనా ఎక్కిస్తే బాగుంటుంది కదా అని పలుమార్లు నువ్వు అనుకున్నావు, పలుమార్లు నువ్వు ఏడ్చావు, పలుమార్లు నువ్వు చాలా వేదన బాధలు పడ్డావు. ఈ ఉదయ కాలం లేక ఈ మధ్యాహ్న కాలం నా దేవుడు చెబుతున్నాడు, ఈ లోకంలో ఏ మనుషుడు నిన్ను ఎక్కించలేడు, ఏ మనుషుడు నిన్ను దాటించలేడు. నిన్ను ఎక్కించటానికి, నిన్ను దాటించటానికి నీ ముందర నడుచువాడనైన యెహోవాను నేనే. నువ్వు ఎక్కలేనివి ఎక్కబోతున్నావు, దాటలేనివి దాటబోతున్నావు. నువ్వు ఎక్కలేనివి ఎక్కబోతున్నావు, దాటలేనివి దాటబోతున్నావు. నువ్వు ఎక్కలేనివి ఎక్కబోతున్నావు, దాటలేనివి దాటబోతున్నావు. నువ్వు ఎక్కలేనివి ఎక్కబోతున్నావు, నువ్వు దాటలేనివి దాటబోతున్నావు. దిస్ ఈజ్ ప్రాపసీ. ఈ వాక్యము ఎందరు వింటున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడబోతుంది. ఒక్క మాట నోట్ చేసుకోండి చాలు. యెషయా గ్రంథం 52:12. దేవుడు ముందుగా నడుస్తుంట మనల్ని పారిపోకుండా చేయబోతున్నాడంట. 4వ విషయం ఇది. పారిపోరు. అపవాదిని ఏమండి, అపవాదికి భయపడి పారిపోరు. పారిపోరు. దేవుడు ముందుంటేనంట ఆ వ్యక్తి, చెప్పండి, పారిపోరు. సమస్యలకు పారిపోరు. ఈరోజు కొంతమందిని చూస్తుండాల పారిపోతూ ఉన్నారు. మన బ్రదర్ ఉన్నాడు కదా, యోనా బ్రదర్. ఏ యోనా? బైబిల్లో యోనా బ్రదర్ ఉన్నాడు కదా. ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన పలోమని పారిపోవటమే. ఛాన్స్ దొరికితే చాలు. యోనా గ్రంథం 1:10. ఛాన్స్ దొరికితే ఏం చేస్తున్నాడు? అంతే. మీలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు, యోనాలు. ఎప్పుడు పారిపోవటమేనా? పద్దానికి తప్పించుకోవటమేనా? దేవుడు ఏదైనా చెప్పాడంటే చాలు తప్పించుకోవటమే. కొందరు పరిచారకులను చూస్తుంటాం. అందరూ 99% చాలా పర్ఫెక్ట్ పరిచారకుల్ని దేవుడిచ్చాడు. ఎందుకంటే ఎంతో ప్రార్థనతో. కొందరు చూస్తుంటాను ఆ పని తప్పించుకుని అటు ఇటు పారిపోతూ ఉంటారు. దేవుని పనిని తప్పించుకొని ఎప్పటికీ పారిపోకూడదు. కష్టాలు వచ్చాయని పారిపోకూడదు. ఇబ్బందులు వచ్చాయని, ఈ నెల నాకు సరిగా లేదని, ఈ రోగం వచ్చింది, నా జీవితంలో ఈ బాధ వచ్చిందని పారిపోకూడదు. నిలబడి సాధించాలా. పారిపోయే బిడ్డలం కాదు మనము. పారిపోవటానికి పిలువబడ్డ వారం కాదు మనము. అందుకే ఈ డిసెంబర్ నెల మొదటి దినమున నా దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన నీకు ముందుగా వెళ్తూ ఇప్పుడు వరకు పలు సందర్భాల్లో పారిపోతా వచ్చావు, భయంతో పారిపోతా వచ్చావు. ఇక ఎన్నటికి నిన్ను పారిపోని బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు. నేను పారిపోను. 2 చేతులు పైకెత్తండి. నేను పారిపోను, నేను పారిపోను. ఎవరు పారిపోమన్నారు మిమ్మల్ని? పారిపోను, పారిపోను. ఎవరు పారిపోమన్నారని?
ఎవరైనా చెప్పారా పారిపోమ్మనమ్మా? మరి ఇందానిచ్చేది నినాదం, చేతులు పైకెత్తి నేను పారిపోను. ఒక మాట ఉంటుందండి బైబిల్లో, నన్ను లేపి నిలబెట్టద్ది ఈ మాట. చదవండి. ఎవడైనా నాకు విరోధంగా మాట్లాడితే ఈ వాక్యం చదువుకొని సప్పుడు లేకుండా ఉంటా. నెహెమ్యా గ్రంథం 6:10 ఇక్కడున్న మాట ఏమంటాడు తెలుసా? నెహెమ్యా గారు, నెహెమ్యా స్నేహితులు అంటారు, నెహెమ్యా, ఓ నెహెమ్యా, నీకు వ్యతిరేకంగా ఒక సైన్యం తయారైంది, నిన్ను చంపటానికి ఒక గ్రూప్ తయారయ్యారు. మరి ఏం చేస్తావు? ఒక మార్గం చెప్తాను, వింటావా? కొద్ది కాలము నువ్వు ఈ ప్రాంతం నుంచి పారిపోయి దూరంగా ఎక్కడైనా దాచుకో అని వాళ్ళు చెప్తే, నెహెమ్యా గారు అంటారండి ఒక మాట, ₹1,00,00,000 మాట ఇది. ఎన్ని రూపాయల మాట? మీరు ₹1,00,00,000 ఇవ్వాలి ఈ మాట చెప్పినందుకు. ₹1,00,00,000 ఇస్తానంటే ఈ మాట చెప్తా. ఏమంటాడు తెలుసా అండి? నేనును నా వంటి వాడు పారిపోవచ్చునా? మీకు అర్థం కాలే కదా ఈ మాట? అర్థం కాలే కదా? అందరు ఏమంటున్నారు? పారిపో అంటున్నారు. నెహెమ్యా ఏమంటున్నాడు? ఒక్కసారి దేవుని నమ్మా, సావైనా బ్రతుకైనా ఏదైనా రానిగాక, నేను మాత్రం పారిపోను. కోటో గట్టిగా చెప్పండి. ఆ శాఖ లిబ్రోకో శాఖ. ఒక్కసారి దేవుని నమ్మా, కష్టమైన బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా నువ్వు దేవుని నుంచి పారిపోకూడదు. సాతాను అప్పుడప్పుడు వచ్చి నాకు చాలా శోధనలు వస్తుంటాయి, చాలా బెదిరింపులు వస్తుంటాయి. నువ్వు ఇక్కడ సేవ చేస్తే నేను చంపేస్తాం, ట్రిప్సింగ్స్ వస్తుంటాయి, బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. అప్పుడు సాతాను అంటది, సేవ ఎక్కడికక్కడ పోయి చేసుకోవచ్చు కదా, ఇంత రిస్క్ అవసరమా నీకు? వాడు చంపేస్తాడట. ఏం చేస్తావు? చంపేస్తే పారిపో, జిల్లలు కూడా వదిలిపెట్టాయి. జిల్లలు కూడా వదిలిపెట్టానప్పుడల్లా ఈ వచనమే గుర్తు వస్తుంది నాకు. నెహెమ్యా గారు చెప్పిన ఒక గట్స్ అయిన మాట గుర్తు చేసుకుంటా, తీస్తా, చదువుకుంటా. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? చెప్పి మాట, నేను నా వంటిది పారిపోవచ్చా? పారిపోకూడదు బిడ్డ, పారగొట్టాలి నువ్వు. హల్లెలూయా. సాతాను శక్తులను పారగొట్టాలి, మాంత్రిక శక్తులను పారగొట్టాలి. కష్టం వచ్చిందని కాదు. దేవుడు నీకు ముందర నడుస్తాడు. దేవుడు నాకు ముందర ఏం చేస్తాడు బిడ్డ? ప్రాకారాలన్నీ పడగొడతాడు. రెండోది, పక్ష నిర్ధం చేస్తాడు. మూడోది, మెట్టుకున్న వాటన్నిటి సరళం చేస్తాడు. నాలుగోది, మనల్ని పారిపోనీయకుండా చేస్తాడు. నేనున్నా, నీకు ఉండు అంటుంటాడు. జిల్లాల గుడిలో నుంచి నేను ఎప్పుడో పారిపోవాల్సింది యేసయ్య లేకపోతే, నేను పారిపోకుండా ఉన్నానంటే అది యేసయ్య దయ వల్ల. ఈ వాక్యం మన జీవితంలో పనిచేయను కాక. దేవుడు ఎంతమందితో మాట్లాడా? గుర్తుపెట్టుకుంటారా? లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడతారా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు ఒక థ్యాంక్ యూ లార్డ్. అందరూ లేచి నిలబడండి. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు, ఆశ్చర్యకరంగా మాట్లాడాడు, కని వినిగని రీతిలో మాట్లాడాడు. ఈ డిసెంబర్ నెలకు కావలసిన శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు నీకు. సాలిడైన వాక్యం, బలమైన వాక్యం ఎత్తబడింది. 2 చేతులు పైకెత్తండి. మహాగణుడా, స్తోత్రమ దేవా, నా ముందర దేవతలు కాదు, నీ ముందర నీ బలం కాదు నడవాల్సింది. నీ ముందర ఏమండి నీ మూర్ఖత్వమో నీ తిరుగుబాటుతనమో కాదు, నీ ధనము కాదు. నీ ముందర ఎవరు నడవాలంటే యెహోవా. అని నడిస్తేనే ప్రాకారాలు పడగొట్టబడతాయి,
ఆయన నడిస్తేనే నీ పక్షాన్ని యుద్ధం చేయబడుతుంది. ఆయన నడిస్తేనే సదునుగా ఉన్న అన్ని కూడా ఎత్తుగా మెట్టుగా ఉన్నవన్నీ సదునైపోతాయి. ఆయన నీ ముందు నడిస్తేనే పారిపోకుండా ఉంటావు. ఈ 4 విధమైన ఆశీర్వాదాలు ఈ స్థలంలో ఉన్న బిడ్డలకి, లైవ్ చూస్తున్న బిడ్డలకి, తరువాత యూట్యూబ్లో ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ నా దేవుడు ఈ 4 కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల నా దేవుడు చెయ్యును గాక. చప్పట్లు కొట్టి అనుభవించండి. ఆమేన్.